నియోజకవర్గం మన మూలపాడు నుంచి అమరావతికి ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతా ఉంది కాబట్టి అమరావతికి అనుసంధానంగా మన మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ నగరవనం అభివృద్ధి చేయడం జరిగింది. దానికి ఆనుకొని దాదాపు 300 నుంచి 400 హెక్టార్ల భూమి ఇంకా ఉంది. దాన్ని డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతిపాదనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి జూ కావచ్చు, లేకపోతే అక్కడ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు తయారు చేసి రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం కోసం తగ్గ ప్రతిపాదనలు రెడీ చేస్తా ఉన్నాం. 12-13 తారీఖుల్లో డబ్బులున్నా గానీ భయపడుతూ ఉంటే రేపు కావాలంటే రా, డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి. డబ్బు ఒక మంచి ఎనర్జీని మనం సరైన నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఈ రోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కోసం చేయట్లేదు, నెక్స్ట్ ఫ్యూచర్ కోసం దాని వాల్యూను ఇప్పుడే అజంప్షన్ చేసి రేపటికి ఇన్ని సంవత్సరాల తర్వాత దీని వాల్యూ ఈ విధంగా ఉంటుందని వాళ్ళు అనుకుని ఎవరైతే ఈ రోజు పెట్టుబడి పెట్టారో వాళ్ళు చాలా మంచి రిటర్న్ తీసుకుంటున్నారు. అదే విధంగా మీ దగ్గర ఉన్న అమౌంట్ ను డైవర్కేషన్ చేసుకుని కొద్ది అమౌంట్ ల్యాండ్ మీద, కొద్ది అమౌంట్ ఎస్ఐపి పెట్టుకోండి. సేమ్ పీరియడ్ దానికి ఇవ్వండి. ఒక 15 years మీరు సిప్ అయిపోయిన తర్వాత చూస్తే ఎంత అమౌంట్ వస్తుందో అదే ల్యాండ్ మీద పెట్టిన అమౌంట్ 10-15 years తర్వాత చూస్తే ఖచ్చితంగా ల్యాండ్ అల్టిమేట్ గా వస్తుంది. ల్యాండ్ ఇచ్చిన రిటర్న్స్ ఏ వస్తువు ప్రపంచంలో ఇవ్వదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర విత్తనాలు ఉన్నాయి. నేను భూమిలో పెడితే ఏమవుతుంది? అది ఆ వృక్షం అవుతాయి. నా జేబులో పెట్టుకుని తిరిగితే ఏమి కాదు. డబ్బులు కూడా నా జేబులో, నా బ్యాంక్ లో పెట్టుకుంటే ఏమి కాదు. ఆ డబ్బులు కూడా మళ్ళీ భూమి మీద పెడితే ఆ వృక్షం కంటే పెద్ద వృక్షంగా తరతరాలు గుర్తుపడే విధంగా ఖచ్చితంగా అవుతాయి. ఈ భూమి మీద అందుకే అంటారు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే భూమి అని చెప్పి.